హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటే తినని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. అందుకే నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసంగా 5 వంకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ధనియాల పొడి కాడికి ధనియాలే వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పెద్ద సైజ్ టమోటాలు వేసుకోవాలి. అప్పుడు ఈ టమోటాలలోనే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని దాంట్లో వేసేసుకోండి. నేనైతే నానబెట్టుకొని వేసేసాను దాంట్లో. ఇప్పుడు ఈ రెండిటిని కూడా బాగా వేయించుకోవాలి. ఎంతవరకంటే టమోటా పైన స్కిన్ సెపరేట్ అవ్వాలి. చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనే మనము రౌండ్‌గా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. వంకాయ కుక్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ విధంగా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి వంకాయని. అలాగే ఒట్టిమిరపకాయలు వేసుకొని మనకు ఎంత కారం కావాలో అన్ని ఒట్టిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని అందులోని ఎర్రగడ్డ వేసుకొని బాగా అలాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా అలాగ ఫ్రై చేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది. తింటూ ఉంటే చాలా బాగుంటుందయితే. ఈ విధంగా అన్నీ పక్కకు తీసేసుకొని అన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలి. లేకపోతే రోటి పచ్చడైనా చేసుకోవచ్చు. అవి చల్లారేలోగా నేను టమోటా చారు చేస్తున్నాను. చాలా బాగుంటుందది. ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేశాక ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి మనం పోపు పెట్టుకున్న పెల్లంలోకి వంకాయ పచ్చడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా అలా కలుపుకుంటూ ఉంటూ చాలా బాగుంటుంది. ఇందులోనే మనము టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అద్దిరిపోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.